ప్రభునామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ భయం గురించి బైబిల్ గ్రంథంలోని కొన్ని సందర్భాలు చూసుకుంటూ మనం ఏం అర్థం చేసుకోవాలో దాన్ని ధ్యానిద్దాం. ముందటగా మనము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం, అందరికీ తెలిసిన వచనమే కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనం. దావీదు భక్తుడు రాసిన దావీదు కీర్తన కదా ఇది. 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. ఇక్కడ మనం ఆలోచిస్తే దావీదు రాస్తున్న మాటల్లో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకును భయపడను అని దావీదు భక్తుడు రాస్తున్న కీర్తన ఇది. అంటే ఏంటి, దావీదు ఎవరికి భయపడలేదా జీవితకాలంలో? ఎందుకు ఇంత అంత కాన్ఫిడెంట్గా రాశారు? అంటే ఈ మొత్తము చాలా కీర్తనలు రాశారు. ఈ కీర్తనలో ఈ వచనంలో ఏమని చెప్తున్నారు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అంటే అసలు ఏం జరిగి ఉంటుంది? ఎందుకు రాశారు? అంత కాన్ఫిడెంట్గా ఎందుకు రాస్తున్నారు? నేను భయపడను అని రాస్తున్నారు అని అంటే, మనకి దావీదు అన్న పేరు గుర్తుకు రాగానే దావీదు గొలియాతుని అంటే బాల్య దశలో ఉండగానే గొలియాతుని ఎదుర్కొన్నట్టుకు ఒక జైంట్, ఒక భారీ అంటే పెద్ద ఆకారం ఉన్న వ్యక్తి ముందు తిను చిన్న బాలుడి కింద చిన్న రూపంలో ఉన్నప్పటికీ కూడా అదే గుర్తుకుంటుంది మనకి. ఓకే, అయితే అసలు ఎప్పుడు భయపడలేదా అని ఆలోచించుకుంటే మనము ఒక సందర్భాన్ని మెయిన్గా రెఫర్ చేసుకుంటూ సమూయేలు రాసిన మొదటి సమూయేలు 21వ అధ్యాయంలోకి వద్దాం. 21వ అధ్యాయంలో ముందుగా మనము 10-11 వచనాలు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 21, 10, 11. ఇక్కడ చెప్తున్నట్టు, అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు ఈ దావీదు ఈ దేశపు రాజు కాడ, వారి నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసెననియు, దావీదు 10,000 కొలది హతము చేసెననియు పాడిన పాటలు ఇతను గూర్చినవి కాదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, సందర్భం ఏంటి అని అంటే, ఒకసారి సౌలు దగ్గర సైన్యంలోకి దావీదు చేరిన తర్వాత యుద్ధాలకి వెళ్తూ యుద్ధంలో గెలుస్తూ వస్తున్నప్పుడు ఒక సందర్భంలో ఫిలిస్తీన్ల మీద దావీదు యుద్ధము గెలిచి వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలు, అక్కడున్న స్త్రీలు ముఖ్యంగా ఒక పాట పాడతారు. ఏమని పాట పాడతారంటే, సౌలు 1000 కొలదియు, సౌలు రాజు కింద ఉన్న సైన్యంలో ఉన్న ఒక సైనికుడి కింద దావీదు కనిపిస్తున్నప్పుడు దావీదుని మాత్రము 10,000 కొలది హతము చేశానని పాట పాడినప్పుడు సౌలులో ఎక్కడ లేని అభద్రతా భావం వచ్చేస్తుంది. ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేసి, ఏంటి దావీదుకి నాకంటే ఎక్కువ క్రెడిట్ ఏంటి? రాజు కదా, అల్టిమేట్ క్రెడిట్ రావాల్సింది, ఘనత అంతా రాజుకు రావాలి. సౌలు రాజు కింద ఉన్నప్పుడు సౌలుకి ఆ ఘనత రావట్లేదు, కానీ దావీదుకి ఘనతనిస్తూ అక్కడున్న స్త్రీలు పాట పాడుతున్నారు. పాట పాడిన వెంటనే సౌలులో ఏమనుకుంటాడంటే, ఇంకా దావీదు అంటే ఫిలిస్తీన్లను ఓడించాడు, ఇంకా నెక్స్ట్ నన్నే, నా రాజ్యము, నా సింహాసనమే కదా ఇతనికి మిగిలిపోయింది, అది తీసేసుకుంటాడని ఆనాటి నుంచి ఒక పగతోటి ఎలాగన్నా దావీదుని చంపాలని పలు సందర్భాల్లో ఒక ప్లాన్ వేస్తే సౌలు నుంచి దావీదు తప్పించుకొని అనేక చోట్ల తిరుగుతున్న సందర్భం. ఇలాగా భయపడుతూ, ఇప్పుడు ఈ వచనం బిగినింగ్లో ఉన్నాయి మనం చూస్తాం కదా, 10వ వచనంలో, అంతటా దావీదు సౌలునకు భయపడినందున భయముతోటి, ఎందుకు? ప్రాణ భయం. అది ఎవరి నుంచి? సౌలు నుంచి. సౌలు తన రాజు కదా, ఇశ్రాయేలీల రాజు, తన రాజు దగ్గర నుంచే భయపడినందుకు పారిపోతూ గాతు అనే ప్రదేశానికి వెళ్తాడు. గాతు అనే ప్రదేశము గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చాను. అక్కడ దాక్కుని ఉంటాడు, ఆ రాజ్యంలో దాక్కుని ఉంటాడు.
దాక్కుని ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు వెంటనే గుర్తుపట్టేస్తారు. అయితే వాళ్ళ దృష్టిలో దావీదేంటి అంటే యుద్ధాలు చేస్తున్నాడు, అప్పటికి కొన్నిసార్లు యుద్ధాలకు వెళ్ళడము, కొన్ని యుద్ధాలు గెలవడము, ఆ నోట ఈ నోట అంత స్ప్రెడ్ అవుతుంది. అయితే ఈ ప్రజల దృష్టిలో ఇప్పుడు దావీదే పెద్ద హీరో, దావీదే రాజుని అనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఆకీషు 10లో సెకండ్ భాగం చూద్దాం. ఆకీషు సేవకులు ఆ దావీదు ఈ దేశపు రాజు కాడ వారు నాట్యం ఆడుచు గాను ప్రతికారములు చేస్తూ ఇలా పాడిన ఈయన గురించే కదా, ఈయనే కదా రాజు అని వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు 10-11 చూసిన తర్వాత 12లో వస్తే దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడాను. ఇప్పుడు వీళ్ళంతా శత్రు రాజ్యాలు, అంటే శత్రువు అంటే పెద్ద శత్రు రాజ్యం కాకపోయినా నేబరింగ్ రాజ్యాల్లో ఉన్నప్పుడు ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యంకి వెళ్ళినప్పుడు ఆ రాజ్యపు మనిషి వచ్చినప్పుడు అంటే ఆల్రెడీ వీరుడి కింద గుర్తుపట్టేశారు. వీరుడు కాకపోతే పెద్దగా పట్టించుకోకపోదురేమో, కానీ వీరుడి కింద గుర్తుపట్టారు. వీరుడి కింద గుర్తుపట్టేసినప్పుడు ఆ రాజ్య ప్రజలకి భయం ఉంటుంది కదా, మా రాజ్యంని కూడా దావీదు అంటే పట్టుకోవచ్చేమో, అంటే దాన్ని క్యాప్చర్ చేసేయచ్చేమో, అప్పుడు అంటే వీరుడు కదా ఆల్రెడీ వీరుడు కింద అని ఆలోచించుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అంటే ఇతను ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు, వాళ్ళు అనేక మందితో ఉన్నారు, సైన్యము, సేవకులు, రాజు మందిరంలో. ఎంతసేపు దావీదు ప్రాణం తీసేయడానికి పెద్ద సమయం కాదు కదా. వాళ్ళు గుర్తుపట్టేసిన సందర్భంలో దావీదు రెస్పాన్స్ చూద్దాం మనం. దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహుభయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు ఉమ్మి తన గడ్డం మీదక కారనిచ్చుచు నుండెను. వారు అతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున అంటే భయముతోటి ఒక వెర్రివాడి కింద నటించడం మొదలు పెడతాడు. తన ఉమ్ముని ఇలా ఊచుతుంటే గడ్డంలోకి, అంటే పిచ్చివాడిని చూస్తే అందరికీ జాలి కలుగుతుంది, భయం వేయదు. పిచ్చివాడిని పోనీలే ఏంటో మతి స్థిమితం లేదు అని పిచ్చివాడి కింద వాళ్ళు అప్పుడు చంపడానికైతే ప్రయత్నం చేయరు. కేవలం భయపడి ఆకీషు రాజునకు భయపడి తనకు వెర్రివాడిని కింద పిచ్చి చేష్టలు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. పిచ్చి చేష్టలు చేస్తూ ఉమ్ము అంతా కాచుకుంటూ చూడడానికి కొంచెం అంతా ఏమీ మంచిగా ఇంప్రెసివ్గా ఉండదు కదా, కొంచెము మనకి అసహ్యం కలిగే లాంటి పరిస్థితి, తన రూపాన్ని తను అలా మార్చుకున్నట్టుగా మనం చూస్తాం. 14 చూద్దాం. కావున ఆకీషు రాజు మీరు చూచితురు కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీని ఎందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయవారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరంలోకి రాతగునా అని తన సేవకులతో అనెను. దావీదు అక్కడి నుంచి బయలుదేరి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయినట్టు చూస్తాం. ముందు భయం ఎవరి దగ్గర నుంచి? సౌలు రాజు దగ్గర నుంచి. 2 ఒక ప్రదేశంకి వెళ్ళి అక్కడ ఒక రాజు దగ్గర ఉండాలని అనుకున్నప్పుడు అక్కడ రాజ్యంలోని ప్రజలు గుర్తుపట్టేసేటప్పటికి తనని అంటే ఆ రాజుకు కూడా భయపడి తన వేషాన్నే ఒక పిచ్చివాడిని వేషం కింద మార్చుకొని పిచ్చి చేష్టలు చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఇది ఒక సందర్భం కింద చూద్దాం. 2వ సందర్భంలో మనము చూసుకుంటే నిర్గమాకాండము 3వ అధ్యాయంకి వచ్చేద్దాము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 11-12 కూడా చూద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 11-12. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. సందర్భం ఏంటి? మోషే ఐగుప్తు రాజ్యంలో ఉంటూ ఒక ఐగుప్తీని చంపేసినప్పుడు ఫరో రాజుకు భయపడిపోయి మిద్యాను అనే ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటాడు. అలాగా అంటే తన 40 ఏళ్ల వయసు అప్పుడు మిద్యానుకు వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇంకొక 40 ఏళ్ళు అక్కడ మిద్యాను అనే ప్రాంతంలో, మిద్యాను దేశంలో అక్కడ ఉండిపోతాడు. ఉండిపోయినప్పుడు అక్కడ ఒక గొర్రెల కాపరి కింద 40 ఏళ్ళు కూడా బ్రతుకుతాడు. గొర్రెల కాపరిగా చాలా అతి సాదాసీదా సామాన్యమైన జీవితం జీవిస్తున్నప్పుడు
ఒకసారి పొద కాలిపోతున్నప్పుడు, కానీ అది మండిపోదు, అంత అంటే మంట ఉన్నట్టు ఉంటుంది కానీ కాలిపోని పొదని చూసినప్పుడు ఏంటని ముందుకు వచ్చినప్పుడు అక్కడ ఆ సందర్భంలో దేవుడు తనతో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఏమని చెప్తున్నారు? మళ్ళీ 11కి వచ్చేద్దాము. 11లో అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి తోడుకొని పోటుకు ఎంతటి వాడనని దేవుడితో అనగా, ఏమని అడుగుతున్నాడు? నేనెవరిని ఇశ్రాయేలీలంతా నడిపించినాను అంటే దేవుడు అప్పుడే దానికి ఈ వచనానికి ముందు వచనం చెప్తారు, నీవు ఇశ్రాయేలీలని ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొని వాగ్దాన దేశమైన కానాను దేశంకి నడిపించాలి. అదేమైనా చిన్న పని అంటే అసలు కానే కాదు, చిన్న పని అసలు కానే కాదు. ఎందుకు కాదు? ఐగుప్తు రాజు ఫరో చాలా బలవంతుడు, అదొకటి. 2, ఎవరో వ్యక్తిని తోడుకొని వెళ్ళినట్టుగా కాకుండా ఈ ఐగుప్తీల దగ్గర బానిసలుగా ఉంటున్న ఇశ్రాయేలీలని అందరినీ ఆ చెరలోంచి బయటకు తీసుకొని వెళ్ళాలి. చెరలోకి బయటకు తీసుకొని వచ్చేది ఒక వ్యక్తి కాదు, అక్కడ ఒక సైన్యము. ఎందుకనంటే ఆ టైంలో వాళ్ళు లెక్కకు మించి విస్తరించి ఉంటారు. అందుకనే ఫరోకిను ఐగుప్తీయులందరూ కూడా వీళ్ళని చూసి భయం వేస్తుంది. వీళ్ళు మన మీద వేరే రాజులతో కలిస్తే వీళ్ళు మనని అగెయిన్స్ట్గా వెళ్ళిపోయారంటే మన పరిస్థితి ఏంటి అని భయపడిన సందర్భం. అప్పుడు పురుషుల లెక్క చూసుకుంటే వాళ్ళే 6 లక్షలు వచ్చారు. అంటే స్త్రీలు ఇంకో 6 లక్షలు అనుకున్న, పిల్లలు ఇంకొక 10 లక్షల వరకు అన్నా అలా వేసుకుంటుంటే కూడా మనం చూసుకుంటే లీస్ట్ చూసుకుంటే 20 నుంచి 22, 25 లక్షల వరకు సైన్యం. అదొక పెద్ద జనాంగము. దేవుడు సింపుల్గా మోషేకి చెప్తుంది ఏంటంటే, నువ్వు వెళ్ళి ఐగుప్తు దేశంలోంచి ఫరో రాజు దగ్గర నుంచి తీసుకొని వీళ్ళందరినీ వచ్చేయమంటే అప్పుడు మోషేకి ఉన్న రియాక్షన్ మనం చూస్తున్నాం. 11లో అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన, నిశ్చయంగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరా నేను. ఇంకా అప్పుడు మోషేలో భయం స్టార్ట్ అయిపోతుంది. ఏంటి నేనేంటి ఫరో దగ్గరికి వెళ్ళడం ఏంటి, తీసుకొని రావడం ఏంటి అని మోషే రకరకాల ఇదంటే ఈ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే తను చాలా భయపడిపోతున్నట్టుగా మనం చూస్తాం. భయపడటం అనేది సహజమే, అది మనం ఒకవేళ ఆ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా సహజమే. అయితే మోషే గురించి మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, ఒక్కసారి మనము అపోస్తుల కార్యముల గ్రంథంలోకి వెళ్ళి 7వ అధ్యాయం చూసుకుంటూ 7లో 22వ వచనంలో, అపోస్తుల కార్యములు 7:22, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అంటే మోషే మనం ఇప్పుడు ఈ 40 ఏళ్ళు గొర్రెల కాపరి కింద ఉన్నప్పటికీ కూడా తను పుట్టిన తర్వాత ఫరో కుమార్తె వచ్చి తినని తీసుకొని నీటిలో ఉన్న బుట్టలోంచి తీసుకొని వెళ్ళి తన దగ్గర పెంచినప్పుడు మోషేని ఎలాగ తర్ఫీదు చేసినట్టు, ఎలా ట్రైన్ చేసినట్టు చూస్తామంటే 22వ వచనంలో, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అంటే అతను మామూలుగా అయితే వీరుడు, అన్ని రకాల విద్యలలో ప్రవీణుడై ఉన్నాడు, మాటల యందు కూడా ప్రవీణుడై ఉన్నాడు. అంటే వెళ్ళి ఒకళ్ళ ఫరో ముందు నిలబడి మాట్లాడాలంటే అసలు మాటల యందు కూడా ప్రావీణ్యత ఉంది. దేవుడు ఎన్నుకున్న సమయంలో ఇంత ప్రావీణ్యుడైన ఉన్నప్పటికీ కూడా ఒక 40 సంవత్సరాలు కేవలం ఒక గొర్రెల కాపరి కింద మిద్యాను దేశంలో ఉన్నప్పుడు ఛాన్స్ ఏముంటుందంటే ఇవన్నీ కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. రోజు ఏదన్నా మనకు ఒక విద్య ఉంది అని అంటే రోజు దాన్ని సాధన చేస్తే, ప్రాక్టీస్ చేస్తేనే మనం పర్ఫెక్ట్గా ఉంటాం. అయితే తిను ఇప్పుడు భయపడుతున్న దానికి కారణం ఏంటంటే, వాక్య ప్రకారం మనం చూసుకుంటే మోషేకి అన్ని విద్యలు వచ్చు, అన్ని విద్యలందులో ప్రవీణుడై ఉన్నట్టుగా, మాట ఇల్లందు కూడా ప్రావీణ్యత ఉన్నట్టుగా మనం చూసినప్పటికీ
తను కేవలం ఇప్పుడు తనని తాను ఒక సామాన్యుడి కింద చూసుకుంటూ నేనైతే వెళ్ళలేను, నాకైతే రాదు, నేను నోటి మాంద్యం గలవాడను, ఇలాగ రకరకాల సాకులు చెప్తున్నట్టుగా మనం ఈ అధ్యాయం అంతా కూడా చూస్తాం. 4లోకి వచ్చి 4:1-2 ఒకసారి చూసుకుందాము. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరూ అని ఉత్తరమీగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగెను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పాము ఆయను. అలాగా దేవుడు మోషేకి కొన్ని అంటే సూచనలు చూపిస్తూ నీ అంతటా నువ్వు వెళ్తున్నట్టు కాదు, కానీ నేనే నిన్ను పంపించానని. అంటే అప్పుడు అంటాడు, అంటే నాకు మీరు ప్రత్యక్షం అయ్యారని ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. నమ్మకపోతే ఎలాగా, నేను ఎలాగ చేయగలుగుతానంటే కొన్ని సూచనలు, నీ చేతిలో ఉన్న కర్రను కింద పడేస్తే పడేయంగానే అది పాము అయిపోతుంది, ఆ పాము అలా మళ్ళీ పామును మళ్ళీ పట్టుకున్నప్పుడు అది కర్ర అయిపోతుంది, అలాగా రకరకాలుగా. అయితే ఏమైనప్పటికీ కూడా మోషే అంటే దేవునితో ఈ సంభాషణ అంతట్లో మనం చూసుకున్నప్పుడు వీరుడు, సకల కళ్ళందు వీరుడు, కానీ తను ఒక చిన్న చంటి బిడ్డలాగా నేను ఇలా చేస్తే ఎలాగా, నేను చేయగలనా, నేను ఎవరిని, నాకేం వచ్చు, నాకేం రాదు, నాకు మాటలే రావు. మనం ఇందాక వచనంలో చూస్తే అతను అన్నిట్లోనూ ప్రావీణ్యుడని చూస్తున్నాం. కానీ దేవుని దగ్గరికి దేవుడు తనకి ఒక పని చెప్పినప్పుడు భయపడిపోతున్నట్టుగా చూస్తాం. మనం చంటి బిడ్డలు భయపడతారు కదా, మనం ఏదైనా చెప్తే వాళ్ళకి భయం వేస్తే నేను చేయను అంటారు. నిజంగానా? మనం ధైర్యం చెప్పినప్పుడు నిజంగా చేయమంటావా, నిజంగానా అలా అని. అంటే చంటి బిడ్డలు ఎలా కాన్వర్జేషన్ ఉంటుంది కన్విన్స్ చేయడానికి, నేను చేయను అన్న మాటను కన్విన్స్ చేయడానికి. ఈయన 80 ఏళ్ల వయసులో దేవుని ముందు మోషే అలా కనిపిస్తున్నారు. ఆయన దేవునితోటి అంటే భయం వ్యక్తం చేస్తున్నారు. భయం వ్యక్తం చేస్తూ నేను వెళ్ళను అంటే, తర్వాత దేవుడు మోషేకి చెప్పి, లేదు నేను నీకు సహాయం చేస్తానని, ఒకవేళ నువ్వు మాట్లాడలేను అనుకుంటే నీతో పాటు నీ అన్న అహరోనును కూడా పంపిస్తున్నానని వాళ్ళు పంపించడం చూస్తాం. పంపించిన తర్వాత మనకి చరిత్ర తెలుసు అంతా. తర్వాత ఇన్ని లక్షల మందిని వాళ్ళు 40 సంవత్సరాలు వరకు అంటే ఆ అరణ్య మార్గంలోంచి తీసుకొని, అంత బహు సైన్యం కదా. ఫరో కూడా ముందుగా ఒప్పుకోకపోయినప్పటికీ కూడా ఒకటి తర్వాత ఒక విషయం అలా కన్విన్స్ చేసుకుంటూ, తర్వాత తెగుళ్ళు వచ్చినప్పుడు తెగుళ్ళకి ఫరో చాలా భయంకరంగా అంటే రియాక్ట్ అవుతున్నప్పుడు కూడా అన్నిటికీ ధైర్యంతో నిలబడి ఈ జనాంగం అంతటిని ఎర్ర సముద్రపు మార్గంలోంచి తీసుకొని వెళ్ళి, అరణ్య మార్గంలోంచి తీసుకొని వెళ్ళి కానాను దేశం వరకు నడిపించిన సందర్భాన్ని మనం చూస్తాం. కానీ ముందుగా ఈ పని జరగక ముందు మోషే భయపడుతున్నట్టుగా చూస్తాం. ఇందాక ఇంకొక సందర్భంలో కూడా దావీదుని చూసుకున్నప్పుడు దావీదు కూడా చాలా భయపడి, ఎవరికి ఫస్ట్గా భయపడి? సౌలుకు భయపడి. ఎవరికి భయపడి? ఆ దేశంలో ఉన్న గాతు రాజైన ఆకీషునకి భయపడినట్టు మనం చూస్తాం. అంటే వీళ్ళు వీరులా అంటే వీరులే. దావీదు యుద్ధంకి అంటే చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఇంచుమించుగా 62 సార్లు యుద్ధంకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ 62 సార్లు కూడా అతను యుద్ధంలో గెలిచినట్టుగా తెలుసు. వీరుడు, కానీ తన ప్రాణ భయం వచ్చినప్పుడు తను కూడా భయపడుతున్నట్టుగా చూస్తాం. మోషే మరి చరిత్రలో గొప్ప నాయకుడు. అంతమంది జనాంగంని ఫరో దగ్గర నుంచి, ఫరో రాజు అంటే ఆ ఐగుప్తీయులు చాలా బలవంతులు, వాళ్ళ దగ్గర నుంచి ఇంత గొప్ప జనాంగాన్ని నడిపించిన వ్యక్తి కింద మనకి తెలిసినప్పటికీ ఈ సందర్భంలో భయపడుతున్నట్టుగా చూస్తాం. అంటే భయం అన్నది మనకి లాంటి సామాన్యులకే కాదు, కానీ వీరులకు కూడా వస్తుంది అన్నట్టు మనం చూస్తాం. మళ్ళొకసారి కీర్తనల గ్రంథంలోకి వెళ్ళి ఆ వచనాన్ని, దావీదు రాసిన వచనాన్ని ఒకసారి చూసుకుందాం. 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడమును, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే దావీదు రాసినది నేను భయపడను. ఎందుకంటే నేను ఎంతటి గాఢాంధకారపు లోయలో సంచరించిన, సౌలు దగ్గర నుంచి పారిపోయి అనేక లోయలు, కొండలు వీటిల్లో దాక్కుంటూ ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఇలా సంచరించినప్పుడు కూడా నేను భయపడను, ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే
నాకు అసలు భయమే రాదని చెప్తున్నట్టుగా కాదు. నేను చాలా భయంకరమైన పరిస్థితుల్లోంచి ఒకవేళ వెళ్ళినప్పటికీ కూడా నేను భయపడను. ఎందుకంటే నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. అంటే రియలైజేషన్ తోటి రాసిన కీర్తన. నాకు అసలు భయమే లేదు, పుట్టి బుద్ధెరిగిన కాడి నుంచి నాకు భయపడలేదు అన్న మాట కాదు. అంటే మనకులాగే ఆయన కూడా చాలా భయపడుతున్నట్టుగా తెలుసు మనకి. మోషే కూడా వీరుడు, కానీ భయపడుతున్నట్టుగా చూస్తాం. అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ ఫెయిత్ని, వాళ్ళ విశ్వాసంని దేవుని యందు ఉంచినట్టుగా చూస్తాం. మనము కూడా భయపడతా ఉంటాం. అనుదినము మనం జీవితంలో అనేక విషయాలకి భయపడతా ఉంటాం. చిన్నవి పెద్దవి రకరకాల విషయాలకి మనం కూడా చాలాసార్లు భయపడుతున్నట్టుగా ఉంటాం. అయితే భయము సహజమైనప్పుడు వీళ్ళు ఏం చేశారు అని అంటే దేవుడి మీద ఆధారపడ్డారు. అయితే ఇప్పుడు ఈ లెసన్స్లోంచి మనం నేర్చుకున్నది ఏంటంటే మనం కూడా దేవుడి మీద ఆధారపడితే దేవుడు మనకి సహాయం చేస్తారు. అయితే మన ఫోకస్ ఏం జరుగుతుంటుంది అంటే చాలాసార్లు మనం అనుదినము జరిగే వాటి గురించి చాలా భయంకరంగా భయపడిపోతూ ఉంటాం. మనకి ఎలా ఉంటుంది, ఇది అవుతే ఏంటి, అది అవుతే ఏంటి. ఇప్పుడు ప్రస్తుతము అంటే యుద్ధ వాతావరణం ఉంది కదా, మనకి యుద్ధ వాతావరణంలో ఎలా ఉంటే ఏంటి, ఏమవుతుంది, అలాంటి కొన్ని భయాలు ఉంటాయి మనకి. అంటే అనుదినము మనం జరుగుతున్న వాటిల్లో కొన్నిసార్లు మనం భయపడుతున్నట్టుగా చూస్తాం. అప్పుడు మనం ఆలోచించవలసింది ఇవి వీటి గురించా మనం భయపడవలసింది, ఇంకా అసలు వేరే ఇంకేమన్నా ఉందా అన్న దాని గురించి మనము ఆలోచించాలి. మనం ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంకి వచ్చేద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 25, 26 రెండు కూడా చూసుకుందాం. 25, 26. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. అంటే ఇప్పుడు మనము ఈ చిన్న చిన్న రోజువారీ విషయాలలో గురించి భయపడాలా అంటే భయపడతాం, భయం వేస్తూ ఉంటుంది. కానీ వాక్యం మనకి ఏం చెప్తుందంటే అసలు మనం భయపడవలసింది ఈ రోజువారీ జరుగుతున్న విషయాలు కాదు, మనకి సహజంగా అంటే శరీర సంబంధంగా వచ్చే మరణము దాని గురించి కూడా కాదు, కానీ అంతంలో చివరిగా వచ్చేది కడపట మరణం. అది ఎప్పుడు అంటే నిత్య మరణము అన్నది ఒకవేళ మనం నీతిగా బ్రతకకుండా యేసుప్రభు వారు ఇచ్చిన రక్షణని అంగీకరించని పక్షంన మనకి చివరిగా వచ్చేది కడపటి మరణం. ఆ మరణము ఒకవేళ నీతిగా అంటే యేసుప్రభు వారి మన కొరకు బలిపెట్టిన త్యాగంని అందు విశ్వాసం ఉంచకుండా, ఆయన రక్తం అందు విశ్వాసం ఉంచకుండా, అంటే మన పాపాలని మనం కడుక్కొని స్థితిలో ఉంటే అప్పుడు నిత్య మరణము నరకం అవుతుంది. అయితే భయపడవలసినది ఆ కడపటి మరణం. మన ఫోకస్ రోజువారీ జరుగుతున్న విషయాల గురించి కాదు, కానీ దేవుని యందు మన దృష్టి ఉంచి ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించిన రక్షణ యందు విశ్వాసం ఉంచి ఆ రక్షణను మనం పొందుకుంటే మనము నిత్య జీవంలోనికి నడిపించబడతాం. లేని పక్షంలో మనము నిత్య నరకంలోకి తోసివేయబడతాం. అయితే 25లో ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. ఆ శత్రువుని దేవుడు 27లో దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తము లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే. అంటే ఈ చివరిగా వచ్చే మరణం ఏదైతే మన ఆత్మలను నశింపజేస్తుందో దానిని దేవుడు క్రీస్తు ప్రభు పాదాల కింద ఉంచారు. ఎప్పుడు జరిగింది ఇది? శిలువ మరణం జరిగినప్పుడు జరిగింది. అదే అయిపోయింది. ఇంకా అదే మనం భయపడవలసినది. ఎందుకంటే ఒకవేళ మనకే రక్షణ రాకపోయి ఉంటే మనం భయపడవలసినది ఏంటంటే మనకి నిత్య మరణం. అయితే ఆ నిత్య మరణము మనకి సంభవించకుండా దేవుడు సమస్తమును తీసుకొని క్రీస్తు పాదాల కింద, అంటే మనకి కడపటి మరణము కలుగచేయున సమస్తాన్ని దేవుడు యేసు ప్రభు వారి పాదాల కింద ఉంచేశారు.
ఉంచేసినప్పుడు మనకి ఏంటి దీనివల్ల అంటే, మనం యేసు ప్రభువు వారు మన కొరకు బలిపెట్టిన అంటే ఆ త్యాగం ఏదైతే ఉందో, ఆ శిలువ మరణం మందు ఆయన కార్చిన రక్తమందు విశ్వాసం ఉంచితే సరిపోతుంది. మనకి కడపటి మరణమే రాదు. మనము మన పాప క్షమాపణ పొందుకొని నమ్మకంగా ఆయన యందు బ్రతికేసామంటే మనకు అసలు ఆ మరణమే రాదు. మనని నశింపచేసేది కడపటి మరణం. ఆ మరణంకి భయపడాలి. రోజువారు జరుగుతున్న విషయాల గురించి కాదు మనం భయపడవలసింది. అయితే ఆ మరణం గురించి కూడా మనకు భయపడక్కర్లేదని వాక్యం చెప్తుంది. ఎందుకంటే అదంతటిని కూడా దాని మీద జయము యేసుప్రభు వారు పొందేశారు. కాబట్టి దాని గురించి భయపడాల్సిందంటే దాని గురించి కూడా భయపడక్కర్లేదు. అలాంటప్పుడు రోజువారీ విషయాల గురించి మనం అంత భయపడవలసిన అవసరం ఏమైనా ఉందా అంటే అసలు లేదు. అంటే చెప్పడానికి చాలా సులువు, కానీ రోజువారీ విషయాల్లో భయం వేస్తుంది. నిజమే, భయం వేస్తుంది, వేయదని ఎవరు చెప్పారు? అయితే పెద్ద పెద్ద వీరులు, దావీదు, మోషే, వీళ్ళు వీరులు. చరిత్రలో బైబిల్ గ్రంథంలో వాళ్ళని వీరుల కింద వర్ణించారు. వాళ్ళు భయపడ్డారు. అంటే భయము అన్నది చాలా సహజంగా వచ్చే ఒక ఇమోషన్. అలాంటప్పుడు వాళ్ళు కూడా భయపడ్డారు. కానీ భయపడిన తర్వాత కూడా దేవుని యందు శక్తి పొందుకున్నారా? పొందుకొని రోజువారీ వాళ్ళు దేవుడు వారి కొరకు ఏవైతే నిర్ణయించారో ఆ నిర్ణయ ప్రకారము వాళ్ళు దేవుని చిత్తాన్ని జరిగించిన వారి కింద కూడా మనం చూస్తున్నాం. అయితే మనకందరికీ కూడా ఒక వచనము చాలా క్లియర్గా బైబిల్ గ్రంథంలోని యెషయా గ్రంథము 41వ అధ్యాయంకి వెళ్దాం. యెషయా గ్రంథము 41 చివరిగా చూసుకొని ముగిచ్చేసుకుందాము. 10వ వచనంలోకి వస్తే యెషయా గ్రంథము 41:10. నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. రోజువారీ విషయాల్లో కూడా భయం వేస్తుంది. కాబట్టి అలా భయం వేసినప్పుడు మనము వెనక అడుగు వేయకుండా దేవుని వైపు, దేవుని తట్టు మనం కానీ చూసామంటే దేవుడు ఇస్తున్న భరోసా ఏంటి అని అంటే, భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. సో భయం అన్నది అదొక హ్యూమన్ ఇమోషన్. ఎవ్వరు కూడా దానికి అతీతులు కారు. మన వీరులని తీసుకొని ప్రస్తావించాము. ఆ వీరులు వాళ్ళు భయపడిన సందర్భంలో దావీదైతే వెర్రివాని కింద నటించి తన ప్రాణాన్ని కాపాడుకున్నట్టు చూస్తాం. మోషే ఒక చంటి పిల్లోడులాగా దేవుని దగ్గర మారాము చేస్తున్నట్టు చూస్తాం మనం. నేను వెళ్ళలేను, నన్ను ఎవరు నమ్ముతారు, నేను అంటే దేవుడు నాకు కనిపించారని చెప్తే వాళ్ళు నమ్ముతారా, ఒకవేళ ఫరో నన్ను అంటే అలవ్ చేయకపోతే నేను తీసుకొని వెళ్ళడానికి, అలాగ ఒక గారం చేస్తున్నట్టు, మారాము చేస్తున్నట్టు ఒక చంటి పిల్లోడి కింద మనకి కనిపిస్తాడు. నేను ఒక్కడనే వెళ్ళలేను అంటే ఇదిగో మీ అన్నని కూడా తీసుకొని వెళ్ళమని దేవుడు చెప్పినట్టుగా చూస్తాం. అంటే అందరూ కూడా దీనికి అంటే దాన్ని ఎదుర్కొంటారు. సో మనము భయపడ్డామంటే అది మామూలే, మనమేమి పెద్ద ఫీల్ అవ్వక్కర్లేదు. అంటే అయ్యో ఏంటి నాకేంటి భయం వేసింది ఏంటి అని అందరికీ వస్తుంది. పాయింట్ ఏంటంటే మనము భయం వేసినప్పుడు దేవునిని ఆశ్రయించాలి. ఆయన అంటున్నారు భయపడదు, ఆ భరోసా ఆయన ఇస్తున్నారు. ఆయన ఇప్పుడు ఏంటి నువ్వు భయపడ్డావు ఏంటి మోషే, నువ్వు ఇన్ని విద్యలు వచ్చు కదా అని దేవుడు ఏమైనా చేశారా? లేదు. చక్కగా బుజ్జగిస్తున్నారు, చెప్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. దేవుడు మనకు కూడా ఈ వచనాల ద్వారా ధైర్యపరుస్తున్నారు. యెషయా 41:10 కూడా ధైర్యపరుస్తున్నట్టుగానే మనం చూస్తాం కదా. కాబట్టి మనము భయపడవలసినది కడపటి మరణం. ఆ మరణం గురించే మనకి భయం లేనప్పుడు అది దేవుడు యేసుప్రభు వారి పాదాల కింద తొక్కేసినప్పుడు, రోజువారీ విషయాలలో మనం భయపడుతున్నప్పుడు వాటిని కూడా దేవుని పాదాల చెంతకు తీసుకుని వెళ్తే ఆయనే మనకి భరోసా ఇస్తారు, ఆయనే మనకి ధైర్యాన్ని కలుగజేస్తారు. అలా కలుగజేసినప్పుడు మనము ధైర్యం పొందుకుంటాం. మనమేమి మన సొంతగా మనంతటా మనము ధైర్యవంతుల కింద ఉండాలని ఏమీ లేదు. దేవుని దగ్గర తీసుకెళ్తే ఆయనే మనని ఆదరిస్తారు, ధైర్యపరుస్తారు. ఇలాంటి ధైర్యం మనం అందరం పొందుకోవాలని, దేవుని యందు ఏ భయము లేకుండా మనం బ్రతకాలని ఆలోచిస్తూ ఆశపడుతూ ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.